గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం అనలిటికల్ రీజనింగ్లో ఒక నైస్ క్వశ్చన్. ఓకేనా? ఇందులో మనకి ఇచ్చాడు కౌంట్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్ ఆర్ గివెన్. ఓకే, సో ముందర మనం ట్రయాంగిల్స్ కన్సిడర్ చేసేద్దాం. ట్రయాంగిల్స్ కన్సిడర్ చేస్తే మన ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ట్రయాంగిల్స్లో ఏంటంటే ఇలా ఉన్నప్పుడు వర్టికల్ లైన్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, 1 2 అంటే 1+2 3 ట్రయాంగిల్స్ ఉంటాయి ఈ షేప్లో ఉన్నప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఇదే ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి, ఇలా వర్టికల్ ఇది ఉంది అంటే టోటల్ 3 ట్రయాంగిల్స్ అవుతాయి ఇందులో. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఒక లైన్ వేసేస్తే ఈ కింద ఈ బేస్ మీద 3 ట్రయాంగిల్స్ వస్తాయి, అలాగే ఈ బేస్ మీద 3 ట్రయాంగిల్స్ వస్తాయి. అంటే 3 + 3 6 అవుతుంది. ఓకే, అలాగే ఈ ఇంకో హారిజంటల్ లైన్ వేసేస్తే ఇంకో 3 యాడ్ అయిపోతాయి, ఈ 3 యాడ్ అయిపోతాయి. ఓకేనా? అప్పుడు 3 + 3 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అయిపోతుంది. ఓకే, సో మనకి ఈ ఫిగర్ దొరుకుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక కంప్లీట్ బేస్ అండ్ 1 వర్టికల్ లైన్ అంటే ఇందులో 3. మళ్ళీ ఇది ఒక బేస్ అంటే మళ్ళీ ఇంకో 3 ట్రయాంగిల్స్ యాడ్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ చిన్నది కూడా ఉంది. ఓకేనా? 3 బేస్లు ఉన్నాయి ఇక్కడ టోటల్. అంటే ఏంటి, 3 + 3 + 3 అంటే టోటల్ ఇందులో మనకి దొరుకుతాయి 9 ట్రయాంగిల్స్ దొరుకుతున్నాయి. సో ఇక్కడ మనం మెన్షన్ చేసేసుకుందాం. ట్రయాంగిల్స్లో ఫస్ట్ మనం కన్సిడర్ చేసాం 9 ప్లస్ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసాం, ఇది కూడా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఒక స్క్వేర్ ఉండి 2 డయాగ్నల్స్ ఉన్నాయనుకోండి, ఇందులో ఇలాగా మనం 1 2 3 4 అని చేసి ఈ 4 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ట్రయాంగిల్స్ వస్తాయి ఇందులో టోటల్. ఓకేనా? 8 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. మీకు ఒకవేళ అర్థం అయిపోతే నేను చెప్తున్నాను చూడండి. 1 2 3 4 అయిపోయేవి. తర్వాత ఇది 5, ఇది 6, అలాగే ఇది 7, ఇది 8. ఓకేనా? సో ఇక్కడ మనకి 8 ట్రయాంగిల్స్ వచ్చాయి. సో ఇక్కడ మళ్ళీ 8 రాసేద్దాం. ప్లస్ ఇంకా ఉన్నాయి ఇందులో ట్రయాంగిల్స్. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు చాలా కేర్ఫుల్గా చూస్తే ఇక్కడ ఇది అటాచ్ చేయలేదు, దీనికి అటాచ్ చేయలేదు. అదర్వైజ్ ఇది ఒక ట్రయాంగిల్ అండ్ ఇది ఒక ట్రయాంగిల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. పొరపాట్లో మీరు ఇక్కడ ఈ పోర్షన్ చూసుకోకపోయారంటే దీన్ని ట్రయాంగిల్స్గా కన్సిడర్ చేశారంటే మీది ఆన్సర్ తప్పవుతుంది ట్రయాంగిల్స్ది. ఓకే, సో ఇది ఇక్కడ అటాచ్గా లేదు. ట్రయాంగిల్ అంటే ఏంటి, మనకి 3 లైన్ సెగ్మెంట్స్ 3 వర్టైసెస్ దగ్గర అటాచ్ అయి ఉండాలి కదా, క్లోజ్డ్ ఫిగర్ ఉండాలి. ఇక్కడ ఇది క్లోజ్డ్గా లేదు కదా, సో ఇది మనకి ట్రయాంగిల్లోకి రాదు. సో మనకి ఏంటైపోయింది ఇప్పుడు ఇక్కడ. సో ఇక్కడ నో ట్రయాంగిల్స్. ఇంకా ఇది మనం కన్సిడర్ చేస్తాం, ఈ 3 కన్సిడర్ చేస్తాం ఇందులో. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇది మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది ఇక్కడ 2, ఇక్కడ 2. ఇవి మనం ఇంకా వీటి గురించి రాయలేదు. అంటే 2 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఎన్ని అయ్యాయి టోటల్ మనకి, ఇక్కడ 4 రాసుకుందాం. అంటే ఎన్ని అయ్యాయి మనకి 4 9 + 8 17 + 4 21 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. 21 ట్రయాంగిల్స్ అంటే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ 7 స్క్వేర్స్ వస్తున్నాయా లేదా, స్క్వేర్స్ చాలా ఈజీగా మీరు కన్సిడర్ చేసేయచ్చు. 1 2 3 4 5 ఓకే 6 and this one complete one big square that is 7. So 27 squares, 21 triangles and 7 squares is the correct answer. Option B is correct. ఒకవేళ ఈ క్వశ్చన్ మీరు ఎంజాయ్ చేసి ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వరకు తప్పకుండా షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ గుడ్ బై అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.